ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏంటంటే మీరు ఏం చెప్తారో తెలుసా? అదే గ్రీన్ అనకొండ. మీకు తెలిసిన భయంకరమైన పాము ఇది ఒక్కటే, కానీ దీనికన్నా కూడా ఒక పెద్ద భయంకరమైన పాము ఉందని మీకు తెలుసా? ఈ వీడియోలో ఆ పాము గురించి మాట్లాడుకోబోతున్నాము. అదే టైటాన్ అబోవా. మన భారతదేశంలో అంతరించిపోయిన ఇదొక పాము. ఈ పాము పేరు వింటేనే వెన్నుల్లో వణుకు పుట్టాల్సిందే. అలా ఎందుకంటున్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది. 58 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ టైటాన్ అబోవా పాము ఉండేది. ఇది ఎంత భయంకరమైన పాము అంటే భూమిపై ఉన్న అన్ని జీవుల కన్నా ఈ పామే పెద్ద జంతువు. అడవిలో ఈ పాముకి బలికాని జంతువు లేదు. ఈ పాము అలా పారుకుంటూ వెళ్తుంటే చెట్లు కూడా వంగిపోయేవి. ఈ టైటాన్ అబోవా పాము 43 అడుగుల పొడవు ఉంటుంది. దీని బరువు సుమారు 1 టన్ను వరకు ఉంటుంది. ఈ పాము హిప్పోస్ ని కూడా తన ఆహారంగా చేసుకుంటుంది. మరియు నీటిలో ఉండే మొసళ్ళ దగ్గర నుండి పెద్ద పెద్ద చేపలు కూడా దీనికి ఆహారంగా మారేవి. ఈ పాము జంతువులని కూడా చాలా భయంకరంగా వేటాడి తన ఆహారంగా చేసుకుంటుంది. అయితే ఈ టైటాన్ అబోవా పాముకి వేడి గాలి మరియు వేడి నీళ్ళు అంటే ఇష్టం. ఒకవేళ ఈ పాము ఇప్పటికీ కూడా మన మధ్యలో ఉంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? ఒకవేళ ఈ పాము ఇప్పటికీ బ్రతికే ఉంటే కొలంబియా, బ్రెజిల్ లాంటి ప్రాంతంలో తిరుగుతూ ఉండేది. ఎందుకంటే అక్కడ వాతావరణం అవి అక్కడ బ్రతకడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ అదే కనుక జరిగితే కొలంబియా మరియు బ్రెజిల్ ప్రజలు ఈ పాము వల్ల చాలా సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు. ఈ పాము వల్ల ఇంట్లోకి రాకుండా ఉండడానికి కరెంటు వైర్లతో ఫెన్సింగ్ వేపించుకునేవారు. మరియు జాగ్రత్తల కోసం ఎలక్ట్రిక్ గన్లను కూడా వాడేవారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి కనుక ఎదుర్కొంటే మానవ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో కదా. సేమ్ అనుకున్న పాములాగే ఈ టైటానోవా కూడా మనుషులని తినడానికి ఇష్టపడుతుంది. ఈ పాము ఎల్లప్పుడూ కూడా ఆకారం పెద్దగా ఉన్న జంతువులను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఎందుకంటే చిన్న చిన్న జంతువులు దీని కడుపుకి సరిపోవు. ఈ పాముకి ఉన్న తెలివికి ఒక జంతువుని ఆహారంగా చేసుకోవడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరియు ఈ పాము వల్ల ఈ భూమిపై ఉన్న చాలా వరకు జంతువులు అంతరించిపోయే అవకాశం కూడా ఉంది. ఈ పాము నుండి తప్పించుకోవడానికి అడవిలో ఉన్న జంతువులు మనుషులు నివసించే ప్రదేశానికి వచ్చేవి. మరియు అడవిలో జంతువులు లేని కారణంగా అడవిలో చెట్లు మరియు గడ్డి చాలా ఎక్కువగా పెరిగిపోయేవి. మరియు ఈ టైటాన్ అబోవా పాముల సంఖ్య చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయేవి. అప్పుడు అడవి మొత్తం కూడా ఈ టైటాన్ అబోవా పాములతోటే నిండిపోతుంది. మనుషులు బయటికి వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియక మనుషులు భయంతో ఇంట్లోనే ఉండిపోతారు. ఇవి బ్రతికుండడం వల్ల లాభం కన్నా కూడా నష్టమే ఎక్కువగా ఉండేది. ఇవి ఎక్కడ కనిపించినా చంపేయండి అని గవర్నమెంట్ ఆర్డర్లు పాస్ చేసేది. ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి ఈ పాము మనుషుల మధ్య ఎక్కువ కాలం బ్రతకదు. ఫ్యూచర్ లో ఈ పాము మళ్ళీ తిరిగి వస్తుందని సైంటిస్టులు ఒకసారి నిర్ధారణ చేశారు. ఈ పాము గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటా.